హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కీల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు వన్ మోర్ మెలకా సిరీస్. ఇదంతా హోటల్ దగ్గర నుంచి వ్యూ అండి. మొత్తం మెలకా సిటీ అంతా కనిపిస్తూ బ్యూటిఫుల్గా ఉంది కదా. సో మార్నింగ్ చక్కగా లేచిపోయి ఇంకా నిద్ర లేచాము, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా బ్రేక్ఫాస్ట్ అంతా తీసేసుకొని ఇంకా బయటకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి వెళ్తుంటే మాకు ఫస్ట్ అయితే హోటల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాక ఇక్కడ అయితే ఒక ఫోర్ట్ కూడా వచ్చిందనమాట. సో ఈ ఫోర్ట్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్దాము. ఇంకా ముందు కూడా చాలా రకరకాల ఫోర్ట్స్ అయితే ఉన్నాయి. చూడండి దూరంగా బుకిత్ మెలాకా అని చెప్పేసి రాసి కనిపిస్తుంది కదా. సో ఇట్లాగ ఫోర్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మేము వేరైతే ఫోర్ట్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ ఫోర్ట్ కొంచెం స్టెప్స్ పైదాకా ఎక్కాలన్నమాట. సో మార్నింగే దక్షిణి కొంచెం అలసట పెట్టేద్దాం, ఎందుకు వేరే ప్లేసెస్కి ఇంకా కూడా చాలా తిరగాలి, ఇవాళ డే 2 కదా అని చెప్పేసి నిన్న పాపం చాలాసేపు ఇంకా నైట్ మార్కెట్ అవన్నీ ఆల్రెడీ పోస్ట్ చేసేసాను కదా, అవన్నీ చూసారు, పార్క్ ఇవన్నీ. సో అదంతా ఫస్ట్ డే 1లో ఫినిష్ చేసేసుకున్నాము. సో కొంచెం అలసిపోయింది. ఇంకా నెక్స్ట్ డే వెంటనే అంత మెట్లు ఎక్కించడం ఎందుకని అది స్కిప్ చేసి ఇటు వచ్చాము. ఇక్కడ చాలా చిన్నది ఒక ఫోర్ట్ ఉంది, ఫిరంగులు అవన్నీ పెట్టేసి వార్ టైంలో ఉన్నట్లు. సో ఇది చూసుకుందామని ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది కూడా బాగుంది, చాలా చిన్నదండి ఇది. జస్ట్ అక్కడికి వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు కదా, గ్రీనరీగా చెట్లు అవన్నీ ఉన్నాయి. ఇంకొక రాజుల కాలం టైంలో వార్ జరిగేటప్పుడు ఫోర్ట్ అంట. సో మీరు చూస్తే ఇదంతా కూడా మనకి ఆల్రెడీ రివర్ క్రూజ్ అని చెప్పేసి నైట్ లైఫ్లో చూపించాను కదా, ఆ వ్లాగ్లో ఉన్న సేమ్ ఫోర్టేనమాట. సో అప్పుడైతే కొంచెం నైట్ టైంలో కాబట్టి అంతగా డార్క్గా ఉన్నింది, లైట్స్ అంతా వేసేసి ఫుల్ వైబ్రెంట్గా కనిపిస్తూ ఉంది కదా అటు సైడ్ రివర్ సైడ్ నుంచి చూస్తే. సో అదిగోండి క్లాక్ టవర్ కూడా ఆల్రెడీ బ్లాగ్ పోస్ట్ చేశాను, అది కూడా చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్లో వెళ్ళి ప్లేలిస్ట్లో అయితే చూసేసేయండి. ఇప్పుడు అక్కడి నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్సే, మీకు ఇక్కడి నుంచి చూస్తుంటే కనిపిస్తుంది కదా, జస్ట్ 100 meters ఉంటుంది అంతే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట. దక్షిణేమో ఇదిగోండి, ఇది కూడా లైట్స్ అవంతా పెట్టేసి ఉన్నారు. ఇప్పుడైతే మార్నింగ్ టైం కాబట్టి మంచిగా ఫ్లోరల్గా డిజైన్ చేసేసి పైన అంతా అట్లా హ్యాంగ్ చేస్తారనమాట. ఇదంతా రెస్టారెంట్. సో ఈ రెస్టారెంట్స్ అన్నీ కూడా మార్నింగ్ టైంలో ఇట్లా క్లోజ్గా ఉంటాయి. కరెక్ట్గా మనకి ఈవినింగ్ టైం అయితే ఆన్ చేసి పెట్టుంటారు. ఈ క్రూజ్ ఒడ్డున ఉంది కాబట్టి అటు ఇటు లైట్స్ వేసేసి ఫుడ్ అయితే మంచిగా సర్వ్ చేస్తూ ఉంటారు. ఈ ఫిరంగులది కూడా చూసేసుకున్నాము. అక్కడ ఒక ఆర్టిస్ట్ కూర్చో ఉన్నారండి, ఆయన అయితే పెన్సిల్తో ఒక ఆర్ట్ లాగా వేస్తున్నారనమాట. పెన్సిలో పెన్నో మరి అదేంటో ఆర్టిస్టిక్ పెన్సిల్ అనుకుంటాను, డ్రా చేసే వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా వేస్తున్నారు. అసలు ఎంత డీటెయిల్గా వేస్తున్నారంటే సూపర్బ్. అసలు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చూస్తున్నారనమాట తీసుకోవడానికి. రీజనబుల్ ప్రైజెస్లో కూడా అమ్ముతున్నారు. తను ఒక్కొక్క పీస్ వచ్చేసి 10 RM అంట, అంతే. 10 RM అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే అరౌండ్ ఒక 180 రూపీస్ అండి. చాలా బాగా నచ్చింది మాకైతే. మేము కూడా తీసుకుందాము అని అనుకున్నాం, బట్ మేము క్రూజ్కి వెళ్తున్నాము, నెక్స్ట్ ఇంకా వాటర్లో వెళ్ళాలి, వేరే ప్లేసెస్కి వెళ్ళాలి కదా. వెళ్ళిన ప్రతిసారి మేము బ్యాగ్ తెచ్చుకోలేదన్నమాట. అందుకని ఇవంతా క్యారీ చేయడం కష్టం అవుతుంది, రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకుందాంలే అని అనుకొని అప్పుడైతే స్కిప్ చేసాం. బట్ ఇంకా రిటర్న్ రాలేకపోయాం అసలు ఆ రోజు. ఇంకా అటు నుంచి అంటే వేరే ప్లేసెస్కి అంతా వెళ్ళిపోయాం. కానీ చాలా బాగా వేస్తున్నారు చూడండి. ఇప్పుడు జూమ్లో డీటెయిలింగ్ చూపిస్తే మీరు అదొక పెన్సిల్ లాగా ఉంది, చర్చ్ ఏదో వేస్తున్నారు అతను, చాలా బాగా వేస్తున్నారనమాట. చాలా బాగా అనిపించింది, ఎంత గ్రేట్ కదా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టిస్ట్స్ ఉంటారు మొత్తం అందరు కూడా, పెన్సిల్ ఆర్ట్ కానీ పెయింటింగ్ కానీ. చాలా హ్యాట్స్ ఆఫ్ అండి వీళ్ళందరికీ కూడా. అంటే వాళ్ళ స్వతహాగా ఎవరి మీద ఆధారపడకుండా ఏదో వచ్చినంతలో చాలని చెప్పేసి అట్లా కూర్చొని చక్కగా వేసుకుంటూ అమ్ముకుంటున్నారు కదా. కొంచెం పెద్దతనే ఆ వయసులో కూడా కష్టపడేస్తున్నారు అంటే నిజంగా చాలా బాగా అనిపించింది. ఇదిగోండి ఈ క్రూజే అనమాట, వాటర్లో వెళ్తూ ఉంది, దూరంగా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను వాటర్. ఇంకా ఇట్లా బ్యూటిఫుల్ ఉందండి సిటీ అంతా కూడా. మధ్యలో ఈ పెద్ద రివర్ ఉండడం వల్ల చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంది అయితే. సో దానికైతే టికెట్స్ ఇక్కడ నుంచి తీసుకొని వేరే దగ్గరికి వెళ్ళాలంట, అక్కడ కూడా టికెటింగ్స్ ఇస్తారట. అందుకని చెప్పి చూస్తున్నాము. ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ ఈ ఫోర్ట్ చూసుకున్న తర్వాత ఇప్పుడు క్రూజ్ ఎక్కడానికి నెక్స్ట్ ప్లాన్ అనమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడైతే కాసేపు ఇక్కడ నిలబడుకొని కొంచెం చక్కగా ఫొటోస్ తీసుకున్నాను. ఇందులోపల వచ్చేస్తుంది చూడండి, కింద చక్కగా ఒక బోట్ వచ్చింది కరెక్ట్గా మేము అక్కడ నిలబడుకున్నప్పుడే. కంటిన్యూస్గా ఇంకా అలా వస్తూనే ఉన్నాయిలేండి. అలాగ ఇంకా మొత్తం అంతా నైట్ టైంలో అయితే ఫుల్ లైటింగ్స్లో క్రూజ్, మార్నింగ్ టైంలో ఏమో ఫుల్ పెయింటింగ్స్ అవన్నీ వేసేసి ఇటుపక్క బిల్డింగ్స్ అవన్నీ పెట్టి చాలా బాగుంది. ఇంక ఇక్కడ టికెట్స్ తీసుకున్నాము, అక్కడ కూడా తీసుకోవచ్చు టికెట్స్, ఇంక ఇక్కడ కూడా తీసుకోవచ్చు. సో మేము ఇక్కడే తీసేసుకున్నాం అనమాట. ఇది కొంచెం వేరే
2 లొకేషన్స్ అయితే ఉన్నాయి, అక్కడ ఇక్కడ. ఇంకా దక్షి వాళ్ళ డాడీ ఇంకా స్టార్ట్ అయిపోయారు క్రూజ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా. సో క్రూజ్ అయితే చాలా బాగుందండి, మీరు కూడా తప్పకుండా ఎక్కండి. సో దాన్ని అయితే నేను సెకండ్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే క్రూజ్ మొత్తం ఇన్ డీటెయిల్గా తీసాను అనమాట. ఇదైతే ఫోర్ట్ వరకే ఇప్పుడే స్టాప్ చేస్తున్నాను ఈ వీడియో వ్లాగ్ అయితే. సో క్రూజ్ చూడాలి అనుకుంటే స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ వెయిట్ ఫర్ ద వన్ మోర్ వ్లాగ్. సో నెక్స్ట్ అయితే క్రూజ్ వ్లాగ్ అయితే రిలీజ్ చేయబోతున్నాను, తప్పకుండా అది కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బోల్డ్ అని మెలాకా సిరీస్ అయితే రాబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. Like, share, subscribe. That's the killer is.